హలో ఆల్. ఈరోజైతే నేను మా ఫ్రెండ్స్తో డిఎల్ఎఫ్కి అయితే వచ్చాను. ఇక్కడ ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది అండ్ ఫుడ్ బాగుంటుంది అంటే ట్రై చేద్దామని చెప్పేసి. సో ఈ వీడియోలో మీకైతే నా గో టు ప్లేసెస్, నాకు నచ్చిన ప్లేసెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ అయితే వరలక్ష్మి టిఫిన్స్. ఇక్కడ దోశ అండ్ బోండా చాలా బాగుంటుంది అంటే వచ్చాము. అండ్ ప్రైసెస్ కూడా చూసి ఒక బోండా అండ్ ఒక దోశ ఆర్డర్ చేసుకున్నాము. దోశ అయితే చాలా బాగుండే, బోండా నాకు కొంచెం ఓకే ఓకే అనిపించింది. బట్ చట్నీ అయితే అల్టిమేట్, అసలు ఇక్కడ మస్తు ట్రై చేయొచ్చు, ఎందుకంటే చట్నీ కోసమైనా పోవచ్చు అనిపించింది. ప్లేస్కి ఉన్న హైప్కి తగ్గట్టే ఇక్కడ మేము వెళ్ళేసరికి చాలా రష్ అయితే ఉండే అండ్ ఫుడ్ కూడా చాలా బాగుండే. దోశ తిన్న తర్వాత ఏఎంపిఎం మ్యాగీకి అయితే వచ్చేసాము. ఈ స్ట్రీట్లో ఇది ఫేమస్ అని తెలిసి అండ్ మెనూ చూసి ఒక చికెన్ మ్యాగీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. 80 రూపీస్ అయితే పడింది, బట్ క్వాంటిటీ కొంచెం తక్కువ అనిపించింది అండ్ టేస్ట్ కూడా ఓకే ఉండే. 80 రూపీస్కి నాకు ఇది వర్త్ అని అయితే అనిపించలేదు. మ్యాగీ తిన్నాక ఫ్రులాటోకి అయితే వచ్చేసాము. ఇక్కడ షేక్స్ అండ్ డెజర్ట్స్ అయితే చాలా బాగుంటాయి అని తెలిసి ఒక్కొక్కటి కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, 100+ ఉన్నాయి ప్రతి ఐటమ్ అయితే. అండ్ మేమైతే ఒక మెకనట్ ఆల్మండ్ బ్రౌనీ అయితే ఆర్డర్ చేసాము. చూడ్డానికి అయితే బాగుంది అండ్ టేస్ట్ కూడా బాగానే ఉండే, బట్ కాస్ట్ ఎక్కువ అనిపించింది. నెక్స్ట్ అట్లా రోడ్ పైన నడుస్తుంటే అప్సరా బాదం పాలు అని కనిపించింది. ఒక్కొక్క గ్లాస్ అయితే తీసుకున్నాము. పర్ గ్లాస్ 60 రూపీస్ అయితే పడింది. టేస్ట్ అయితే బాగుంది, కోవా వేసి ఇచ్చాడు పైన. నెక్స్ట్ పల్లెటూరి దోశ అని చూసి అక్కడికి కూడా ట్రై చేద్దామని వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి మేము దోశ అండ్ ఉగ్గాని బజ్జీ అయితే ఆర్డర్ చేసాము. ఉగ్గాని బజ్జీ వేడిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ బాగా చల్లగా ఉంది అండ్ పొడి కూడా యావరేజ్ ఉండే. నాకు అంత టేస్ట్ ఏం అనిపించలేదు. ఉగ్గాని బజ్జీ సగమే తిని వదిలేసినాము. దోశ అయితే ఓకే బాగానే ఉందనిపించింది, బట్ కాస్ట్ ఈ రెస్టారెంట్లో కూడా కొంచెం ఎక్కువనే ఉన్నాయి. మేము వెళ్ళిన రెస్టారెంట్స్కి అయితే రేటింగ్ ఇవ్వాలంటే ప్రైస్ అండ్ టేస్ట్ బట్టి నేనైతే ఈ రేటింగ్స్ ఇస్తాను. అండ్ టిఫిన్స్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే వరలక్ష్మి టిఫిన్స్ బెస్ట్ అసలు. సో ఈరోజు వీడియో అయితే ఇది. నేను పార్ట్ 2లో ఇంకా మంచి రెస్టారెంట్స్ అయితే పోస్ట్ చేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.